పిల్లలు ఈరోజు ఫింగర్ పప్పెట్స్ చేశారు. అంటే వేలి తోలు బొమ్మల టైప్ ఇవి. ఈ బొమ్మల సహాయంతో వీళ్ళు ఒక కథను చెప్పదలుచుకున్నారు. అదే బొమ్మలతో కథ చెప్పడం. బొమ్మలతో కథ చెప్పడంలో మన సుప్రియ కథ చదువుతుంది. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో చాలా రకాల జంతువులు నివసిస్తున్నాయి. ఒకరోజు జిరాఫీ, పంది, ఎలుగుబంటి సమావేశమయ్యాయి. ఆ అడవిలో ఇన్నేళ్లుగా నివసిస్తున్నాము. మనకు తెలియని ప్రదేశం లేదు, మనం చూడని చోటు లేదు. అయితే మనలో గొప్ప ఎవరు, మనలో బలవంతులు ఎవరు అనే విషయం మీద వాదులాడుకున్నాయి. నేనంటే నేనని మాట్లాడుకున్నాయి. ఆ వాదన ఎంతటికీ తెగటం లేదు. ఇంతలో ఆ ప్రక్కన నీళ్లు మడుగులో స్నానం చేసి పెద్దగా గైంకరిస్తూ వేగంగా ఒక పెద్ద ఏనుగు ఈరోజు మనం తరల్ యాక్టివిటీకి సంబంధించి విద్యార్థులు, కథాస్థాయి విద్యార్థులు కథ చెప్పడం అనేది తెలుసు మీకు. కానీ వీళ్ళు కథ చెప్పకుండా కథని ఒక నాటక రూపంలో ప్రదర్శించబోతున్నారు. ఇందులో ఈ కథ పేరు 3 చేపల కథ. ఈ కథలో పాత్రలుగా దీర్ఘదర్శిగా సుప్రియ, అలాగే ప్రాప్తకాలకుడిగా యశ్వంత్, దీర్ఘసూత్రుడుగా ఉత్తేజ్, జాలారిగా మన తేజ చేయబోతున్నారు. ఇప్పుడు మనం కథను చూద్దాం. మిత్రులారా, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం దీర్ఘదర్శి. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నేను మీకు ఒక విషయం చెప్దామని వచ్చాను. ఏమిటా విషయం? ఈ మడుగు వేసవిలో ఎండిపోతుంది. కాబట్టి మనం పెద్ద చెరువులోకి వెళ్ళిపోవాలి. సరే, నేను మీ మంచి కోసమే చెప్తున్నాను. రండి, మనం వెళ్ళిపోదాం. మేము ఇక్కడే ఉంటాం. మేము రాము, ఇక్కడే ఉంటాం. నేను మీ మంచి కోసమే చెప్తున్నాను. నేను మాత్రం ఇక్కడ ఉండను. సరే. దీర్ఘదర్శి ఏంటి కదా, మనం సంతోషంగా గడుపుకుంటాంలే. సరే, ఈ మడుగులోనే ఉందాం మన ఇద్దరం. సరే. అయ్యో, జాలారి పట్టుకున్నాడు. పెద్ద చిక్కులో పడిపోయామే. ఇప్పుడు ఏదో ఒక ఉపాయం ఆలోచిద్దాంలే. దా కలుద్దాం. ఉపయోగం ఆలోచిద్దాంలే. వలని కొరుకుదాం. దా. అయ్యో, చిక్కిపోయానే. దీర్ఘదర్శి మాట వినంటే నేను కూడా బతికిపోయాను. ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, ఈ కథలో నీతి ఏంటంటే ముందు చూపు అనేది ఉండాలి, ఆపదలో ఉపాయం కూడా ఆలోచించాలి. ఓకే, గుడ్.